Welcome to RVTV Breaking News. Stay informed with rajadhanivartalu.com. హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఒకటండి ఇక్కడ ఉన్న అడ్డంకుల్లో ప్రధాన అడ్డంకి వర్క్స్ ని కంప్లీట్ చేయడానికి కొంత భాగం రోడ్లలో డ్రైన్లలో రోడ్లలో 2590 మంది రైతులకు సంబంధించి ఉంది. దాంట్లో 271 ఎకరాలని గ్రామ కంఠం కింద ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది తుళ్ళూరులో. ఇంకా ల్యాండ్ మనకి పూలింగ్కి రావాల్సిన విస్తీర్ణం 46 ఎకరాలు మొత్తం గ్రామంలో చూసుకుంటే. అందులో ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం వర్క్స్ అన్ని కూడా తొందరగా టేకప్ చేసి రైతులందరికీ కూడా ఎవరైతే భూమి ఇచ్చారో వారందరికీ 70,000 రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించింది. మరి తక్షణ కర్తవ్యం 70,000 ప్లాట్లు కూడా భూమి మీద చూపించి వారికి వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, మిగతా విషయాలు కానీ కంప్లీట్ చేసి ఆ ప్లాట్లను వారికి అప్పగించినప్పుడే ప్రభుత్వం బాధ్యత పూర్తవుతుందని భావించడం వల్ల వర్క్స్ మీరందరూ కూడా చూస్తున్నారు. దాని గురించే పొద్దున రివ్యూ కూడా ఇప్పుడు మేమందరం అటెండ్ అయింది. ప్రతి మంగళవారం కూడా హైయెస్ట్ అంటే సీఎం ఆఫీస్ లెవెల్లో గత వారం రోజుల్లో వర్కులు ఎంత పనిచేశారు, ల్యాండ్ పూలింగ్ గురించి ఏం చేశారు, ల్యాండ్ అక్విజిషన్ గురించి ఏం చేశారు, ఎన్ని ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేశారు, ఈ విషయాలన్నీ కూడా వారు ప్రతి వారం కూడా రివ్యూ చేస్తూ ఉంటారు. క్లియర్ కట్గా గ్రామంలో మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టి ఇది కూడా ఎన్ఎస్పీ ఎఫెక్ట్ అయిన అందరూ ఒకసారి పిలిపించి ఇవి ప్లాట్లు ఈ విధంగా ఇస్తాము, ఈ టైంలో వర్క్ కంప్లీట్ చేస్తామని ఇంజనీరింగ్ వాళ్ళ తరఫు నుంచి ఒకసారి కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి దానికి లాటరీ చేసి కంప్లీట్ చేస్తామని విషయం చెప్పి దాని తర్వాత మేము ముందుకెళ్ళగలుగుతాం. కానీ దాని ముందు ఏం కాదని కానీ పేపర్ వర్క్ పరంగా ఎలా చేయాలి ఏంటనే అంశం మేము ఎలాగలా కంప్లీట్ చేస్తామని విషయం ఇంకొక ఎన్ఎస్పీ పరంగా వెరిఫై చేస్తాం. Welcome to RVTV Breaking News. Stay informed with rajadhanivartalu.com.